నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. బ్రేక్ న్యూస్. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంపై ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకుంటే మీ ఇంటి మీదకు హైడ్రాను పంపిస్తా, మొత్తం కూలగొట్టిస్తానంటూ బెదిరిస్తున్నట్టు అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. తన వెనుక మంత్రులు, ప్రముఖులు ఉన్నారని ఫహీం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అందులో ఉంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. సోషల్ మీడియాలో తన పేరిట పోస్టులు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేక్ లెటర్ హెడ్ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఆయన తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారంటూ తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తెలుగు స్క్రైబ్, HAWK మీడియా హౌస్, ఎక్స్, ఫేస్బుక్ పేర్లను ఫిర్యాదు ద్వారా తెలియజేశారు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంపై ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకుంటే మీ ఇంటి మీదకు హైడ్రాను పంపిస్తా, మొత్తం కూలగొట్టిస్తానంటూ బెదిరిస్తున్నట్టు అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. తన వెనుక మంత్రులు, ప్రముఖులు ఉన్నారని ఫహీం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అందులో ఉంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. సోషల్ మీడియాలో తన పేరిట పోస్టులు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేక్ లెటర్ హెడ్ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఆయన తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారంటూ తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తెలుగు స్క్రైబ్, HAWK మీడియా హౌస్, ఎక్స్, ఫేస్బుక్ పేర్లను ఫిర్యాదు ద్వారా తెలియజేశారు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా కూడా ఇటు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంపై అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, తెలంగాణ ఫుడ్ చైర్మన్ అయినటువంటి ఎంఏ ఫహీం తమను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. హైడ్రా పేరుతో డబ్బులు అడుగుతున్నాడు, చాలా భయప్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ హైడ్రా బుల్డోజర్లు వచ్చి మీ ఇళ్లను అన్ని కూల్చేస్తాయని ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్ కి సంబంధించిన చైర్మన్ బెదిరిస్తున్నారు అని అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసినట్లు ఒక కాపీ బయటికి వచ్చింది. దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన విచారణ చేపడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమే. నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు, అటువైపు వెళ్ళలేదు, అక్కడ ఎవరిని భయప్రాంతులకు గురి చేయలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అవాస్తవం ఇవన్నీ అని కేవలం ఆరోపణలే అని ఎంఏ ఫహీం కూడా చెప్పడం జరిగింది. మనం బిగ్ టీవీతో కూడా ఫహీం ఇదే అంశాన్ని చెప్పాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడినప్పుడు కూడా అనవసరంగా నా పైన ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిజంగా ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు, నా పైన ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఏందని ఫహీం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కోరినట్లు రంగనాథ్ కూడా కొద్దిసేపటి క్రితమే దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో ఫైనల్ గా అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఒక కాపీ సర్క్యులేట్ అవుతుంది. సో ఆ లెటర్ హెడ్ పైన వాళ్ళు ఫిర్యాదు చేసినట్లు ఆ కాపీ బయటికి వచ్చింది. అయితే బేసిక్ గా ఏ లెటర్ హెడ్ మీద అయినా సరే ఆ ప్రెసిడెంట్ కి సంబంధించిన పేరుతో పాటు నంబర్ కూడా అందులో మెన్షన్ అయి ఉంటుంది. కానీ
ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ కాపీలో ఎట్లాంటి ఫోన్ నంబర్స్ ఏవి మెన్షన్ లేవు, కేవలం పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రెసిడెంట్ గా కె రామరెడ్డి ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ గౌస్ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజమైన లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉండి కావాలని ఇదంతా నడిపిస్తున్నారు అనేది విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైమ్ మాత్రం మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఈ అంశాలపైన అనేది ఆయన చెప్తా ఉన్నారు. అయితే అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి ఒక కాపీ మాత్రం బయటికి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగన దీనిపైన విచారణ చేపడుతున్నాము, 2-3 రోజుల్లో నిజాలు అన్ని కూడా బయటికి తేల్స్తామని చెప్పారు. అదేవిధంగా ఫైమ్ కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులకు ఫైమ్ కూడా ఫిర్యాదు చేశారు. తనపైన అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో తనపైన ముఖ్యమంత్రి పేరుతో నేను వసూళ్లకు పాల్పడుతున్నా అని అనవసరంగా ఫేక్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సో ఓవరాల్ గా మాత్రం అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇది ఎంతవరకు నిజము, ఫిర్యాదు ఎప్పుడు అందింది, ఎవరిచ్చారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, ఫైమ్ పాత్ర ఏమైనా ఇందులో నిజంగా ఉందా లేదా అనేటువంటి అంశాలు పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఇక హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంపై అయితే ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకుంటే మీ ఇంటి మీదకు హైడ్రాను పంపిస్తా, మొత్తం కూలగొట్టిస్తానంటూ బెదిరిస్తున్నట్టు అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. తన వెనుక మంత్రులు ప్రముఖులున్నారని ఫహీం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అందులో ఉంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. సోషల్ మీడియాలో తన పేరిట పోస్టులు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫేక్ లెటర్ హెడ్ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను విజ్ఞప్తి చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారంటూ తన కంప్లైంట్లో పేర్కొన్నారాయన. తెలుగు స్క్రైబ్, HAWK మీడియా హౌస్, ఎక్స్, ఫేస్బుక్ పేర్లను ఫిర్యాదు ద్వారా తెలియజేశారు.